దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన అందరినీ రక్షించడానికి నరావతారిగా దేవుని కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తము కుమారుడు సిలువలో పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పాపం అనే దాస్యపు కాడి క్రింద ఉన్న మనల్ని విడిపించడానికి ఆ సిలువలో కుమారుడు బలియాగం అయ్యారు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషాలను బట్టి ఆయన సిలువలో నలగగొట్టబడినాడు. రాబోయే దేవుని ఉగ్రత నుండి మనల్ని విడిపించడానికి, నిత్య జీవానికి వారసులను చేయడానికి ఆయన సిలువలో బలియాగం అయ్యారు. వదకు తేబడిన గొర్రెపిల్లగా మనందరి పాపముల నిమిత్తము ఒక యజ్ఞ పశువుగా ఆ సిలువలో బలియాగం అయ్యారు. మనందరి దోషములు ఆ సిలువ రక్తంలో కడగబడినాయి. మనమందరము పరిశుద్ధులముగా అయ్యాము. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.